నకరికల్లు మండలం గుండ్లపల్లిలోని ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన హుస్సేన్ బి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆ కుటుంబానికి అండగా నిలిచిన వారికి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు 7,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కులమత భేదాలు లేకుండా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రతి నెల నిరుపేదలకు సహాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కమిటీ వారు పాల్గొనడం జరిగింది. కుళ్ళ పిల్లలకి ఉద్యోగస్తులు సాయం చేశారు. మాకు వాడు దేవుడు సల్లంగా చూడాలి పిల్ల పాపతోటి కోరుకుంటున్నాం. గుళ్ళపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున హుస్సేన్ బి గారికి ఆరోగ్యరీత్యా బాగోలేనందువల్ల వారికి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున వచ్చేసేసి ఇవాళ వారికి ఈ ఫౌండేషన్ తరఫు నుంచి 7,000 రూపాయలు అందించడం జరిగింది. వారికే కాదు, ఇంకా ఇలాగా ఎంతో బీదత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను మన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున మన సభ్యులందరూ ఎంతో మంచి మనసుతో వారు ముందుకొచ్చి ఈ యొక్క హెల్పింగ్ హ్యాండ్స్లో పాల్గొని వారందరూ కూడాను పాలు పంచుకొని డొనేషన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ డొనేషన్ల రూపంలోనే వచ్చిన మొత్తాన్ని ఇలా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న బీదవారికి చేయూతనివ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి మండలం గుండ్లపల్లి గ్రామంలో గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ 2022 నుండి ప్రారంభించడం అయింది. ఈ గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు అందరు కలిసి కొంత అమౌంట్ని సమకూర్చుకొని గుండ్లపల్లి గ్రామంలో పేదలకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రతి నెల సహాయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గుండ్లపల్లి గ్రామంలో హుస్సేన్ బి గారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం అనేది